మనకి విశాఖపట్నంలో నేషనల్ వర్క్షాప్ ఆన్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ జరిగింది. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొన్నాయి. సో పాల్గొని అన్ని రాష్ట్రాలన్నీ కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది. మరి మరి అప్పుడు 2031కి $30 బిలియన్ అని టార్గెట్ పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఎంత చేస్తున్నారు? మరి ఈ సంవత్సరం ఎంత చేశారు అంటే దాదాపుగా ఈ సంవత్సరం వచ్చేసి $8.5 బిలియన్ మేర ఎక్స్పోర్ట్ చేశారు. అంటే దానికి ఒక 3 టైమ్స్ రాబోయేటువంటి అంటే 3.5 టైమ్స్ రాబోయేటువంటి 2031 కల్లా ఎక్స్పోర్ట్ చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు. అర్థమైందా? సో అది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక దానికి సంబంధించి మన వాళ్ళు కొన్ని దేశాలతో ఇటీవల దాదాపు ఒక 9 దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని, సో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. మరి అది ఏదైతే మనకి ఆ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటామో, ఏదైతే చేసుకున్నారో అగ్రిమెంట్, మరి దానికి మనకి రిజల్ట్ ఉండాలి కదా. ఆ రిజల్ట్ ఓరియంటేషన్లో మనం ఏం చేస్తామంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మత్స్య సంపదని ఎగుమతి చేస్తూ ఉంటాం. సో భారతదేశంలోకెల్లా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఒక రాష్ట్రం ఉందో, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ చేపలను ఎగుమతి చేస్తూ ఉన్నాం అన్నమాట. లైక్ టోటల్గా తీసుకుంటే స్ట్రీమ్స్, దాన్నే మనం టోటల్గా చేపలు, ఈ రొయ్యలు చూసుకుంటే దాదాపుగా 66% ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచే అవడం జరిగింది.